హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠ మాసం శుక్లపక్షం చతుర్థి. ఈరోజు గురువారం, గురు పుష్యమి యోగం ఉంది. ఈరోజు అక్షరాభ్యాసం చేయించడం, బ్రహ్మోపదేశం తీసుకోవడం, ఏదైనా మంత్రాన్ని ధ్యానించడానికి కానీ మంత్రోపదేశానికి కానీ ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా ఆధ్యాత్మికతకు సంబంధించి ఏదైనా ప్రారంభించడం కోసం, అలాగే భగవంతుని ఆరాధన, ఔషధాలు స్వీకరించడం కోసం ఈరోజు చాలా మంచిది. ఈరోజు 90% పుష్య నక్షత్రం ఉన్న రోజున చాలామంది భగవంతుని ఆరాధనను చేస్తూ ఉంటారు. ఇక ఈరోజు జపించవలసిన మంత్రం ఓం రాఘవేంద్రాయ నమః, ఓం రాఘవేంద్రాయ నమః, ఓం రాఘవేంద్రాయ నమః. ఈ నామాన్ని జపించడం వలన జన్మజాతకంలో ఉన్న బ్రహ్మహత్య దోషాలు, గురుశాపాలు తొలగిపోతాయి. ఎవరికైనా గురుచండాల యోగం ఉన్నట్లయితే దాని ప్రభావం అనేది తగ్గుతుంది. ఇక ఏ ఆడపిల్లైనా పుష్యమి నక్షత్రం రోజు జన్మించి ఘాత నక్షత్రంలో పుష్పవతి అయితే ఆమె వైవాహిక జీవితంలో అసంతృప్తి ఉంటుంది. ఎవరికైతే ఘాత మాసం, తిథి, నక్షత్రం, ఘాత నక్షత్రం, ఘాత తిథి ఈ మూడు కలుస్తాయో వారికి గండాంతర మృత్యుయోగం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే గురువుకు శరణాగతి అవుతారో అప్పుడు ముక్తి అనేది ప్రాప్తిస్తుంది. గురువు మరియు రాహువు కలిసినప్పుడు గురుచండాల యోగం వస్తుంది. గురుద్రోహం వల్ల కానీ లేకుంటే గురువును దూషించడం వల్ల గురుచండాల యోగం అనేది వస్తుంది. గురు కర్మ అనేది వస్తుంది. మీరే కానీ లేదంటే మీ తల్లిదండ్రులైనా మీ వంశంలో ఎవరైనా గురుద్రోహం చేసినట్లయితే అలాంటివి జరుగుతాయి. అలాగే గురుశాపాలు ఉన్నప్పుడు అవమానాలు, నిందలు ఎక్కువ ఉంటాయి. శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. అందరూ మిమ్మల్ని వాడుకుంటూ ఉంటారు. మీ జీవితం అపహాస్యం అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు గురువుకు శరణాగతి వహిస్తే అపార జ్ఞానం అనేది ప్రాప్తిస్తుంది. దోషాలు తొలగిపోతాయి. గురువు అంటే ఎవరైనా కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు, లేదంటే స్నేహితులే కావచ్చు, బంధువులే కావచ్చు. ఇక ఈరోజు ఎవరైతే మంత్రసిద్ధి తీసుకుని ఉంటారో వారు గర్భవతి అయిన స్త్రీలతో భుజించడం కానీ, ఋతుస్రావంలో ఉన్న స్త్రీలు వండిన వంటను తినడం వలన వారి మంత్రశక్తి అనేది తగ్గిపోతుంది. అలాంటి వారు ఇలా గురు పుష్యయోగం ఉన్న రోజున మంత్రధ్యానం చేయడం, దీర్ఘకాలిక ప్రాణాయామం చేయడం, గురువును పూజించడం వలన ఆ మంత్రానికి ఉన్న శక్తి అనేది తిరిగి మరలా వస్తుంది. అదేవిధంగా ఎవరికైనా గురుచండాల యోగం ఉంటే ఈరోజు గురువుకు పసుపు గంధము కలిపిన నీటితో గురుదైవానికి అభిషేకాన్ని చేసి నానబెట్టిన శనగలను నైవేద్యంగా సమర్పించండి. తదుపరి గోవుకు ఏమైనా తినిపించడం వలన ఈ దోషాలు తొలగిపోతాయి. ఇక ఈరోజు వాస్తులో భాగంగా ఎవరైనా కూడా ఇంట్లో గోడ గడియారాలు అనేవి పెట్టుకుంటూ ఉంటారు. ఆ గోడ గడియారాలు అనేవి నిల్చున్న గోడ గడియారాలను ఇంట్లో పెట్టుకోకూడదు. అలాగే చాలా నెమ్మదిగా నడిచే గడియారాలు ఇంట్లో ఉండకూడదు. దక్షిణం గోడ మీద గోడ గడియారాలు ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు. అదేవిధంగా ఆగిపోయిన గడియారాలను ఇంట్లో పెట్టుకోకూడదు. ఇంటి సింహద్వారం పైన ఏ ద్వారం నుంచి అయితే మీరు అటు ఇటు నడుస్తూ ఉంటారో ఆ ద్వారం పైన అసలు గోడ గడియారాన్ని ఉంచకూడదు. అలాగే ఇంటి సింహద్వారం లోపలి వైపున ఏదైనా షెల్ఫ్ను పెట్టుకొని దాని మీద వస్తువులను ఉంచకూడదు, బరువులను. ఇలా ఆచరించినట్లయితే వారిలో డిప్రెషన్ అనేది పెరిగిపోతుంది, మానసిక ఒత్తిడి పెరుగుతుంది, బరువు బాధ్యతలు కూడా అధికమైపోతాయి, అపవాదులు అవుతాయి. అలాగే సోదరులే వారికి శత్రువుగా మారే అవకాశాలు ఉన్నాయి. దయచేసి ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు వెంటనే సరిచేసుకోండి. ఇక రేపు ఉదయం ఆచరించవలసిన పూజ, ఎవరికైతే రేపు సర్పదోషాలు ఉంటాయో వారు రేపు ఆశ్లేష నక్షత్రం శుక్రవారం రోజున సర్పాష్టకాన్ని పారాయణ చేస్తే సర్పదోషాలు అనేవి తొలగిపోతాయి. ఈరోజు సాయంత్రం మీ ఇంట్లో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఉంటే ఆ స్వామి విగ్రహానికి పసుపు నీటితో అభిషేకం చేసి సుదర్శనాష్టకాన్ని పారాయణ చేయండి. లేదంటే దేవాలయానికైనా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో సుదర్శన అష్టకాన్ని పారాయణ చేసినట్లయితే మీపై ఎవరైనా చెడు ప్రయోగాలు చేసి ఉంటే అవి తొలగిపోతాయి. దుష్టశక్తి ప్రభావం నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే శత్రు విజయం అనేది ప్రాప్తిస్తుంది. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.